హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా బ్యూటీ 89. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో చూడండి, మా ఇంటికి కొత్త సోఫా వచ్చిందండి. నా డ్రీమ్ అనమాట. ఈ సోఫా సెట్ తెప్పించుకోవాలని చెప్పి ఇల్లు కట్టిన కాడి నుంచి మా వారిని అడుగుతుంటే ఈ రోజుకి సోఫా సెట్ తెప్పించారు. ఇప్పుడే వద్దు ఇప్పుడే వద్దు అంటున్నారు. సో అలాగే 2 సంవత్సరాలు అయిపోయింది ఇల్లు కట్టుకొని. చూడండి, ఇప్పుడు సోఫా వచ్చేసింది. సో ఈ సోఫా వర్షంలో చూడండి, పొద్దున్నే 6:30కి వచ్చింది. మా తిప్పలు చూడండి మామూలుగా లేవన్నమాట. సో ఆ సోఫాలు పైన కడితే రావటానికి అక్కడ కరెంటు తీగలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఇంటి దగ్గరకు వచ్చి మరీ చెప్పారు, అక్కడే రోడ్డు మీద దించుకోవాలమ్మా, సో లోపల దాకా వెహికల్ రాదు అన్నారు. అంటే అలా ఎలా కుదిరిద్ది, మాకు ఇంటి దగ్గరికి రావాల్సిందే. ఇంట్లో మా హస్బెండ్ లేరు, ఊరెళ్ళున్నారు. సో ఆడపిల్ల నేను ఒక్కదాన్ని, మీరు వర్షంలో అక్కడ పెట్టెళ్ళిపోతే ఎలా అని చెప్పి అంటే, సో చూడండి, కప్ప ఒకటి కనిపించింది. వర్షం పడుతుంది కదా, కప్ప ఎల్లో కలర్లో ఉంది చూడండి. దీన్ని కూడా షూట్ చేశాను నేను. నేనేం చేశానంటే, అసలు రాదు అంటున్నారు, ఏ వెహికల్లో తెచ్చారు ఏంటి సోఫా అని చెప్పి నేను అదే ఇప్పుడు వెహికల్ వెళ్తుంది చూసారా, ఆ రోడ్డు లాస్ట్ వరకు వెళ్ళాను. అక్కడ ఉందన్నమాట వెహికల్. నేను చూసి, ఓ ఇది చిన్న వెహికల్లే కదా, కంపల్సరీగా వచ్చేసిద్ది, మీరు ఎందుకు రాదు అంటున్నారు అని చెప్పి, లేదమ్మా ఇక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి రాదు అని చెప్పి అంటున్నారు. చెన్నై నుంచి వచ్చింది సోఫా. ఆయనకేమో మా భాష రావట్లేదు, కానీ వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది, కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. లేదు మీకు తెలుగు అర్థమైద్ది కదా అంటే, కాస్త లిటిల్ బిట్ అమ్మా అని చెప్పారు. అందుకని చెప్పి నేను గొడుగేసుకుని మరీ వెళ్ళి చూసి, పక్కన మా తమ్ముడు బబ్లు ఉన్నాడు చూసారా, స్కై బ్లూ కలర్ షర్టు, ఆ బబ్లుని చెప్తే మా తమ్ముడు బండి ఎక్కించుకొని వెళ్ళి ఆ రూటు కాకుండా చూసారా వెనక భాగం రోడ్డు కనిపిస్తుంది కదా, అటు నుంచి తీసుకొచ్చి మరీ పెట్టారు. సో ఈ వర్షంలో సోఫా ఎలా తడిసిద్దో ఏంటో అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతూ ఉన్నాను. రాక ఇంటికి సోఫా వచ్చింది. వర్షమేందబ్బా అసలు ఏంటి అని చెప్పి నాకు అర్థం కాలేదు, మైండ్ పోయిందనమాట. సో ఆయనైతే రాత్రే కాల్ చేశారు, మిడ్ నైట్ వస్తానండి 2-3 అయ్యిద్ది అన్నారు. ఇంకా మా వారు ఒకటే ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, మేము అమెజాన్లో ఆర్డర్ పెడితే వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి, ఇంకా 4-5 డెలివరీ ఇవ్వాలని చెప్పి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వెహికల్ వచ్చేసిందంట. మాకిచ్చి మా తర్వాత రాజమండ్రి వైజాగ్ వెళ్ళాలంట. అందుకని చెప్పి ఈయనే డైరెక్ట్గా ఒక్క మనిషే తీసుకొచ్చారు చూసారా, ఆయనే డ్రైవర్ గారు. ఆయన చాలా జాగ్రత్తగానే తీసుకొచ్చారు. సో ఎలా ఉందంటే, సోఫా చూడాలని ఆనందం ఒకటి, ఇంకొకటి వర్షం పడుతుంది కదా, సోఫాకి ఏమన్నా అయ్యిందా ఏంటో అని చెప్పి అదే ఆలోచిస్తూ ఉన్నాను. నైటు మా వారికి నాకు నిద్ర లేదు. ఎంత పెద్ద వెహికల్లో వస్తుందో ఏంటో, ఆ వెహికల్ లోపల దాకా రాదు, చిన్న రోడ్లు, ఏం చేయాలి, నైట్ టైము వర్షం పడుతుంది, ఎవరన్నా దొరుకుతారా లేదా అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉన్నాం అన్నమాట. ఏం చేయాలో కూడా అసలు అర్థం కాలేదు మాకు. సో నైట్ అంతా నిద్రపోతూ ఆలోచిస్తూనే ఉన్నాము. ఎక్కువసేపు మెలకు వస్తుంది, టైం చూస్తున్నాము, ఏంటి ఇంకా రాలేదు, ఫోన్ చేయలేదు అని చెప్పి, సరే ఏదైతే అదైద్దిలే అని చెప్పి తెల్లారింది. మా వారు 5 o'clockకి వెళ్ళిపోయారనమాట. తను చూసి ఎగ్జాక్ట్గా 6:30కి మా హౌస్ లొకేషన్ పంపిస్తే అసలు కాల్ కూడా చేయకుండా డైరెక్ట్గా వచ్చేసారనమాట. తను చూడండి సోఫా తీస్తున్నారు. ఆయనైతే చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. మా వాళ్ళు ఎవరన్నా సరే సహాయం చేస్తానంటే కూడా అస్సలు ఒప్పుకోవట్లేదు, నేనే తీస్తానంటున్నారు. ఎందుకంటే సోఫా మెత్తగా సన్నగా గీతలు ఏమన్నా పడ్డా కూడా రిటర్న్ కొడతారేమో అని ఆయనకు ఒక భయం అన్నమాట. ఆయన దగ్గరుండి మరి జాగ్రత్తగా దింపేదాకా మట్టికి అసలు వదిలిపెట్టలేదు. చెన్నై నుంచి సోఫా తెచ్చిన ఆయన చూసారా, బందోబస్తుగా బాగానే తెచ్చారు. సో నేను అడిగాను అనమాట, కవర్ ప్యాకింగ్ లో ఉందా, బాక్స్ ప్యాకింగ్ ఉందా అంటే, లేదమ్మా పాలిథిన్ కవర్లో చుట్టుంది అన్నారు. సరే అయితే అని చెప్పి దింపడానికి చూడండి, ఎల్లో షర్ట్ మా బావగారు అనమాట, అంటే మా వారి వాళ్ళ అన్నయ్య గారు. ఆయన ఫోన్ చేశాను, బావ ఎక్కడ ఉన్నారంటే, ఇంట్లో ఉన్నానమ్మా వర్షం పడుతుందిగా ఎక్కడికి వెళ్ళలేదు అన్నారు.
సో బావా సోఫా వచ్చింది, కాస్త దింపాలి రా బావా అంటే సరేనమ్మా వస్తున్నా అని చెప్పి పాపం తను కూడా వచ్చేసారనమాట. సో అక్కడ ఇంకొక ఆయన నుంచొని ఉన్నారు కదా, ఆయన బబ్లు వాళ్ళ నాన్నగారు అనమాట. సో వాళ్ళు ముగ్గురు కలిసి దింపడానికి వచ్చారు. వర్షం అయితే లైట్ గా తగ్గింది. సోఫా వచ్చే టయానికైతే మా ఇంటి దగ్గరకు వచ్చి ఆయన బెల్ కొట్టి సోఫా వచ్చిందమ్మా అన్నప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. చూడండి బబ్లు పైకి ఎక్కి సోఫా తీస్తున్నారు. ఆ సోఫా ఏం కలరో ఏమో మీరే డైరెక్ట్ గా చూడండి. నెలన్నర నుంచి ఏ సోఫా తీసుకోవాలి, ఏ కలర్ తీసుకోవాలి అని చెప్పి దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అసలు ఒకదానికి ఒకటి మించి ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. సెర్చ్ చేసి 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 లాస్ట్ చూసారా బ్లాక్ కలర్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ సోఫా బుక్ చేసామన్నమాట. ఈ సోఫా తీసుకోవటానికి నిజానికి నేను నిద్రపోయేటప్పుడు డైలీ ఒక ½ అవర్ సర్చింగ్ లో ఉంటానన్నమాట. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాను, అమెజాన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను, ఎక్కడ ఏది బాగుంది, క్వాలిటీ ఎలా ఉన్నాయి, రివ్యూస్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తున్నాను అనమాట. చూడండి లోపలికి సోఫా తీసుకొస్తున్నారు. వర్షం పడుంది కదా, జారిపోతుంది. సో వాళ్ళు పాపం చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. వర్షం పడింది, దానికి తోడేమో మా ఊళ్ళో ఏమో మట్టి తోలు ఉన్నారు, బురద అంటుకొని జారుతుంది. ఇది చూసారా 3 సిట్టింగ్ సోఫా అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూసారా ఒకళ్ళు తీసుకెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. మా గుమ్మంలో పట్టిద్దో లేదో అని ఇంకొక టెన్షన్ నాకు. చూడండి పట్టింది, జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. జారుతున్నాయి, ఫస్ట్ వాళ్ళకి కాళ్ళు పాపం జారుతున్నాయి, వర్షం పడింది కదా. చూడండి మొన్న వచ్చిన సోఫా ఇటు పక్కన ఉంది చూసారా, అది బ్లాక్ గ్రే కలర్ అన్నమాట. ఇప్పుడు ఇది బ్లాక్ బిస్కెట్ కలరు. మా గోడలు పింక్ కలర్ లో ఉన్నాయి అని చెప్పి దానికి తగ్గట్టుగా బాగుండిద్ది అని చెప్పి మా సీలింగ్ కలర్ కూడా సేమ్ అన్నమాట. బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఉండిద్ది, మెరూన్ కాంబినేషన్, పింక్ కాంబినేషన్ తో ఉండిద్ది. చూసారా అక్కడ పెట్టించాను, చాలా బాగుంది. అక్కడ చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దింపుతున్నారనమాట. ఇప్పుడు చూడండి సింగిల్ సిట్టింగ్ అనమాట ఇది. అసలైతే చూడ్డానికి ఎంత వెడల్పు ఉందో చూడండి ఒకసారి. చాలా బాగుంది. మేం మాట్లాడే భాష తనకు అర్థం కావట్లేదు. ఆయనేమో తమిళ్ మాట్లాడుతున్నారు. మా బావగారికి కాస్త తమిళ్ వచ్చు, అర్థం చేసుకోగలుగుతున్నారు. మీరు కూడా పైకి ఎక్కండి అన్నారు మా బావగారిని. సరే అని చెప్పి పైకి ఎక్కారనమాట. దింపుతున్నారు చూడండి. చాలా జాగ్రత్తగా చాలా నైస్ గా తీసుకొచ్చారు, వాళ్ళకి అలవాటు కదా. చూడండి పైది చిన్నది 1 సిట్టింగ్ అన్నమాట. చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది, చాలా వెడల్పుగా ఉందన్నమాట. ఇది చూసారా. ముందు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నిజంగా. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూడండి. దీని కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఈ ఒక్కటే ఎంత హుందాగా ఉంది చూడండి. వర్షం పడుతుంది, జారుతుంది. ఆ అన్నయ్యకి హెల్త్ బాగాలేదు, మొన్న పైనుంచి ఇటుకరాయి పడి తలకు దెబ్బ తగిలింది. సో ఆయన తీసుకురావటం నాకు ఇష్టం లేదు, అందుకనే చెప్పాను బావా ఆయనకి బాగాలేదంటే లేదమ్మా నేను తీసుకొస్తాలే అని చెప్పి మరి హెల్ప్ చేస్తున్నారు. చూసారా మా ఊర్లో ఒకళ్ళకొకళ్ళు చాలా హెల్ప్ చేసుకుంటారు అన్నమాట. మనకి ఎందుకులే అని చెప్పి ఊరుకోరు, ఏమన్నా ఉన్నా పరిగెత్తుకొని వస్తారు. చూడండి ఇది మన గుమ్మంలో పట్టలేదు, వెడల్పు ఎక్కువ ఉంది. చూసారా ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా. ఇప్పుడు సైడ్ తిప్పి మరీ తీసుకొని వెళ్ళారు, కాకపోతే జారుతుంది వాళ్ళకి. దానికి తోడు కింద నేల తడిగా ఉంది, ఆ కవర్ అనేది కూడా వాళ్ళు హ్యాండ్స్ పట్టుకోవటానికి కూడా జారిపోతుంది అనమాట. సో ఇంకొక సోఫా కూడా ఇప్పుడు తీసుకొస్తున్న సోఫా చూసారా, ఇద్దరు కూర్చోవచ్చు అన్నమాట. ఇది ఇది ఇద్దరు కూర్చోవచ్చు. సో ఫస్ట్ తీసుకొచ్చిందైతే ముగ్గురు కూర్చోవచ్చు, ఇప్పుడు ఇది 2 సిట్టింగ్స్, ఇప్పుడు మధ్యలో తీసుకెళ్ళింది 1 సిట్టింగ్. మొత్తం వచ్చేసరికి 3, 2, 1, 3 + 2, 2 + 1 అన్నమాట. ఇది తెప్పించాను సోఫా. ఇక్కడ సోఫా ఉంది కదా, ఆ సోఫా తీసేసాము, బెడ్రూమ్ లో పంపించేసాను అనమాట.
తర్వాత సర్దుకుందాము, ముందు ఈ సోఫా ఎలా ఉందో ఏంటో అని చెప్పి, చాలా దూరం నుంచి వచ్చింది కదా అందుకని చెప్పి జాగ్రత్తగా పెట్టిస్తున్నాను. అసలు ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఆయన ఏమన్నారంటే, ఒక పేపర్ తీసుకొచ్చి డెలివరీ ఇచ్చినట్టుగా ఒక సంతకం చేసేయమ్మా అని చెప్పారు. నేనన్నాను, సంతకం పెడితే ఎలా ఏంటి, నాకు డ్యామేజ్ ఏమన్నా ఉందేమో, నేను మొత్తం వీడియో తీసుకోవాలి అంటే, పర్లేదమ్మా నేను ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పి మరి తీస్తున్నారనమాట. ఇప్పుడు మొత్తము మా సోఫా అయితే అయిపోయింది. ఇంకా మిగతా డెలివరీ ఇవ్వాల్సిన సోఫాలు ఆయన జాగ్రత్తగా కట్టుకుంటున్నారు. చూడండి, వర్షం పడుతుంది. మార్నింగ్ నా ఫేస్ ఎలా ఉందో, పొద్దున్నే నిద్ర లేవంగానే కాస్త హెల్త్ బాగోలేదు, నాకు హెల్త్ బాగోలేదు. అందుకని నేను కనిపించకుండా వీడియో తీస్తున్నాను అనమాట. చూసారా, ఓపెన్ చేయమంటే అక్కడి నుంచి వచ్చి ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు. నేనేం చేశానంటే, చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటే, అంత దూరం నుంచి అంత కష్టపడి తీసుకొచ్చారు కదా, డ్యామేజ్ ఉంటే మళ్ళీ మనం రిటర్న్ కొట్టి వాళ్ళు రావడం ఎందుకని చెప్పి ఈయనకి చెప్పాను. చెప్తే, మేడం నేను తీస్తాను, ఓపెన్ చేసి మరీ చూపించి వెళ్తాను, నో ప్రాబ్లం మేడం అని చెప్పి తను దగ్గరుండి మరీ తీస్తున్నారనమాట. చూడండి, 2 సిట్టింగ్ సోఫా చూసారా, లుకింగ్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ ఆలోచిస్తూ ఉన్నాను, మా ఇంటికి ఏ కలర్ సోఫా బాగుండిద్ది ఏంటి అని చెప్పి ఆలోచించి లాస్ట్కి బిస్కెట్ బ్లాక్ కాంబినేషన్ సెట్ అయిందనమాట. లేదంటే ఆరెంజ్ చూసాము, ఆరెంజ్ బ్లాక్ చూసాను. ఆరెంజ్ బ్లాక్ లో చూడడానికి నాకు కొంచెం, అంటే చాలా మంది తీసుకున్నారు, అది బాగుంది, కానీ ఆ ఆరెంజ్ కలర్ అనేది ఏంటో కొట్టేసినట్టు ఉంది. అందుకని వద్దు అని చెప్పి వైట్ ఇంకా బాగుందండి, వైట్ కలరు. ఇంకా మా పాప సారా చిన్నది కదా, ఇంకా ముందు ముందు ఫోను వైట్ కలర్ పాడైపోయిద్దిలే అని చెప్పి బిస్కెట్ కలర్ పెట్టాను అనమాట. బిస్కెట్ కలర్ ప్లెయిన్ కూడా ఉంది. నేను ప్లెయిన్ వద్దన్నాను, మా వారికి ప్లెయిన్ కావాలన్నారు. నేను వద్దు, 2 షేడ్స్ ఉంటే బాగుండిద్ది అని చెప్పి 2 షేడ్ తీసుకున్నాను. చూడండి, దానికి డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చుట్టూరా తిరిగి ఒకసారి ఫొటోస్ వీడియో తీసుకున్నాను నేను. చూడండి, ఆయన చేతితోనే పాలిథిన్ కవర్ని చింపేస్తున్నారు. ఆయన వెళ్ళడానికి హడావుడిలో ఉన్నాడు పాపం, వర్షం పడుతుంది కదా, దానికి తోడు స్టాక్ కూడా వేరే చోట ఇవ్వాలంట, రాజమండ్రి వైజాగ్ దాకా వెళ్ళాలంట తను. చూసారా లుకింగ్ ఎలా ఉందో సోఫాకి. మా బావగారు చూసారా, దాంతో తుడుస్తుంటే ఆయన కోపం వచ్చింది. దాంతో తుడవకూడదు, క్లాత్ తీసుకొని తుడవాలి అంటే, సో నేను అన్నాను, గబక్కుమని పెట్టేసారులేండి, క్లాత్ తీసి తుడుస్తారులేండి అని చెప్పాను. ఎందుకంటే చిన్న స్క్రాచెస్ పడ్డా కూడా, ఈ స్క్రాచెస్ ఏందని మనం అడుగుతాం కదా, వాళ్ళు ఉన్నంతసేపు అది జాగ్రత్తగా వాళ్ళు చూపించి వెళ్ళాలన్నమాట, అది వాళ్ళ బాధ్యత. కాబట్టి మొత్తం ఆయనే తీసి మరీ చూపిస్తున్నారనమాట. చూసారా, సింగిల్ సిట్టింగ్ సోఫా, ఇది కూడా చాలా బాగుంది కదా, లుకింగ్ చాలా బాగుంది. మా ఇంట్లో పింక్ కలర్ పెయింటింగ్, అది చాలా బాగుంది. ఇప్పుడు 3 సిట్టింగ్స్ ఇది కూడా ఓపెన్ చేస్తున్నారు. ఆయన చేత్తోనే తీసేస్తున్నారనమాట, గబగబా లాగేస్తున్నారు. మా బావగారు కూడా హెల్ప్ చేస్తున్నారు, తనకి హెల్ప్ చేస్తున్నారు. ఆ హెల్ప్ చేస్తూ కూడా టకటక లాగేస్తున్నారు. మధ్యలో కాల్ వచ్చి చూసారా, నీట్గా తీసేస్తున్నారు, చక్క లాగేస్తున్నారు. చూడండి, 3 సిట్టింగ్ది కూడా చాలా బాగుంది కదా. ఇటు సైడ్ ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. సోఫా అనేది కలర్ కాంబినేషన్ ఎలా ఉందో, నా సెలెక్షన్ ఏమనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ బటన్ ఉండిద్ది, నొక్కేసేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసిద్ది. చూసారా, కిందున్న పాలిథిన్ కవర్స్ కూడా లాగేస్తున్నారు. నేను నీట్గా తీసిస్తానమ్మా అని చెప్పి మరీ తీస్తున్నారు. నేను అందుకని దగ్గరుండి మరి, నేను వీడియోలో పడకపోయినా పర్లేదు, ముందు అసలు జాగ్రత్తగా చూసుకోవాలి, దీనికి డ్యామేజ్ ఏమన్నా ఉన్నాయో లేవో అని చెప్పి దగ్గరుండి మరి, స్క్రాచెస్ ఏమన్నా ఉన్నాయేమో మరి చూశాను. దేవుడి దయ వల్ల ఒక్క స్క్రాచ్ కూడా లేదు. సోఫా అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేను బ్యాక్ సైడ్ కూడా డ్యామేజ్ ఏమన్నా ఉందా అని చెప్పి మరీ చూస్తున్నాను. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన వస్తువు నీట్గా ఉండాలి, బాగుండాలి అనేది ఒక చిన్న ఇదన్నమాట.
సో కొంచెం స్క్రాచెస్ ఉంటే దాని మీద మనం ఇలా చేయి పెట్టి ఇది చేసినా ఎక్కువైపోయిద్ది అనమాట. అందుకని నేను అంతటితోటి వదిలిపెట్టలేదు, బ్యాక్ సైడ్ కూడా చూపించండి అని చెప్పి మరి బ్యాక్ సైడ్ కూడా చూశాను. ఏమన్నా చిన్నటి హోల్స్ ఏమన్నా ఉన్నాయా, డ్యామేజ్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి తీపిచ్చాను అనమాట. ఏమీ లేదు, అంతా బాగుంది. సోఫా మట్టికి కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎక్సలెంట్ గా ఉంది. చూసారా, నేను ఇది అమెజాన్ లో పర్చేస్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసరికి 32,000 పడింది, అంటే 32,000 పడింది అనమాట. ఫ్రీ హోమ్ డెలివరీ చెప్పారు, అందుకని చెప్పి తెప్పించాను. చాలా బాగుంది. 32,000 పోయినా పర్లేదు, 32,000 పోయినా పర్లేదు, ఎక్సలెంట్ ఉందన్నమాట సోఫా. ఇది నా అనుభవం తోటి చెప్తున్నాను. చూసారా, ఇది కూడా బ్యాక్ సైడ్ డ్యామేజ్ అనేది ఏమి లేదు, చాలా నీట్ గా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఏ సోఫా కూడా వదిలిపెట్టకుండా మొత్తం బ్యాక్ సైడ్ తిప్పించి మరీ చూశాను, దానికి డ్యామేజ్ ఏమన్నా ఉన్నాయా లేవా అని చెప్పి. చాలా నీట్ గా ఆయన చూసారా, చాలా నీట్ గా దాని మీద ఉన్న దుమ్ము మొత్తం తుడిచేస్తున్నారు అనమాట. సోఫా అయితే చాలా క్లియర్ గా ఉంది, చాలా బాగుంది కూడా చూడ్డానికి. లుకింగ్ చూసారా, మా ఇంటికి కళ్ళ వచ్చేలా ఉంది, నిజానికి బాగుంది కదా కలరు. ఇది కూడా బ్యాక్ సైడ్ తిప్పి మరీ చూపించారు. తిప్పి చూపిస్తే నేను ఇక్కడ అడిగాను అనమాట, కింద ఏదో ఉంది, ఏదో తగిలింది, వైట్ బిస్కెట్ కలర్ లో ఉంది అంటే మా బావగారు చూశారు, చూసి ఏం లేదమ్మా వర్షం పడింది కదా, వర్షంది లైట్ గా బురదలాగా తగిలిందిలే, ఏం లేదన్నారు. సో ఆయన ఏం చేశారంటే దాంతోనే క్లాత్ తోనే తుడిచేశారు. సోఫా మొత్తం ఆల్ క్లియర్, చాలా బాగున్నాయి. సింగిల్ డ్యామేజ్ కూడా ఏమీ లేదు, చాలా అంటే చాలా బాగుంది. చూసారా, సిట్టింగ్ కూడా కూర్చోడానికి చాలా బాగుంది. ఇది 2 సిట్టింగ్ అన్నమాట. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. 2 ఇయర్స్ నుంచి నా డ్రీము ఈ రోజు ఫుల్ఫిల్ అయ్యిందనమాట. సోఫా వచ్చే టయానికి మా వారు ఇంట్లో లేకపోయారనమాట. ఎలా జరిగిద్దో ఏంటో కాస్త టెన్షన్ పడుతూ ఉన్నాను, కానీ నేను ఎంత టెన్షన్ పడ్డానో దేవుడు అంత సులువుగా చేసేసారనమాట. చూడండి, బ్యాక్ సైడ్ కూడా మొత్తం చూశాను, ఏమీ లేదు. కొంచెం తీసేటప్పుడు అక్కడ ఏందో కొంచెం వైట్ కనిపించింది కదా, అదేదో చూడాలి. నేను కూడా వీడియోలో చూశాను ఇప్పుడు. చూసారా, హడావుడి హడావుడి టెన్షన్ అనమాట. సారమ్మ నిద్ర లేచింది, ఇక్కడ కూర్చో అని చెప్పాను. ఆయన ఏం చేశారంటే, ఆయన ఒక పిక్ తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలి, కూర్చోండి అంటే మా బావగారేమో వద్దు నేను కూర్చోనిలే, డ్రెస్ బాగోలేదంటే పర్వాలేదు బావ కూర్చోండి అంటే మా బావగారు కూర్చున్నారు. తను అడిగారు ఎవరి ఈయన అంటే మా బావగారు అంటే ఓకే ఓకే అన్నారు. మా సారమ్మ కూర్చుంది. చూసారా, మా బావగారు మా సారమ్మ ఫస్ట్ చైర్ లో కూర్చున్నారు. చూసారా ఎలా ఉంది సోఫా, ఎలా అనిపించింది? చాలా బాగుందండి, కలర్ కూడా చాలా బాగుంది. డబ్బులు పోతే పోయినాయి, క్వాలిటీ అనేది చాలా బాగుంది. ప్యూర్ లెదర్ వచ్చింది అనమాట. లెదర్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది సోఫా, చాలా బాగుంది. నాకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ప్లీజ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్